సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ రిలీజ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. అల్లు అర్జున్ బెయిల్ కాపీని ప్రస్తుతం అధికారికంగా అప్లోడ్ చేసింది హైకోర్టు. అయితే ఫిజికల్ గా కూడా ఈ కాపీస్ ని జైలు అధికారులకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే బెయిల్ కాపీలని అప్లోడ్ చేసింది. బట్ ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ అవైలబుల్ ఉంటేనే ఈ ప్రాసెస్ జరుగుతుంది. మరి ప్రస్తుతం సూపరింటెండెంట్ అవైలబుల్ ఉన్నారా లేదా అనేది తెలియాల్సింది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ చాలా అసహనంగా జైలు పరిసర ప్రాంతం నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం లేనట్టుగానే కనిపించింది. అయితే ప్రస్తుతం లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే అల్లు అర్జున్ బెయిల్ కాపీని అప్లోడ్ చేసింది హైకోర్టు. ఆ కాపీని ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ పరిశీలిస్తున్నట్టుగా కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ కాపీ ఆన్లైన్ లో అప్లోడ్ అయింది. అయితే ఫిజికల్ గా కాపీ కావాలని జైలు అధికారులు కోరారు. ఫిజికల్ కాపీ పట్టుకొని హైకోర్టు నుంచి చెంచల్ కూడా జైలుకు వచ్చారు లాయర్లు. మరోవైపు అరగంటలో కాపీని మొత్తం కూడా సూపరింటెండెంట్స్ పరిశీలించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ ప్రస్తుతం ఆర్డర్ కాపీని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ గా చూస్తున్నాం. సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ రిలీజ్ పై ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే బెయిల్ కాపీలో కొన్ని తప్పులు ఉండడం వల్ల, సవరణలు చేయాల్సి ఉండడం వల్ల ఇంత లేట్ జరిగిందనేది మనకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ కాపీ ఆన్లైన్ లో అప్లోడ్ అయింది. అయితే ఫిజికల్ గా కూడా బెయిల్ కాపీని తీసుకొచ్చారు. ఆ బెయిల్ కాపీని జైలు డీజీ సౌమ్య మిశ్రా వెరిఫై చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ పై మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా లేట్ కావడానికి మేజర్ రీజన్ ఏంటంటే బెయిల్ కాపీలో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల ప్రాపర్ గా సబ్మిట్ చేయాలని జైలు శాఖ సూపరింటెండెంట్ కోరారు. సో దీనివల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా లేట్ అయింది. ప్రస్తుతము అల్లు అర్జున్ బెయిల్ కి సంబంధించిన కాపీ అనేది వచ్చింది. దాన్ని జైలు డీజీ సౌమ్య మిశ్రా వెరిఫై చేస్తున్నారు. దీని తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ పై మనకు పూర్తి క్లారిటీ వచ్చే